హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల. ఇంకొక మంచి క్రియేటివ్ ఐడియాతో వచ్చేసాను. ఇటువంటి బాక్సులు మనం ఏమన్నా పార్సల్స్ తెచ్చుకున్నప్పుడు బయట నుంచి వస్తూ ఉంటాయి కదా, అయితే వీటిని దేనికి పనికిరావు అనేసి పడేస్తాము. కానీ అలా పడేయకండి, దీంతో ఒక మంచి రీయూస్ ఐడియా చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ బాక్స్ విరిగిపోయింది ఏంటి అని చూస్తున్నారు కదా, ముందు ఈ డిఐవై చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా బాక్స్ తీసుకొని బాక్స్ కున్న క్యాప్ ని తీసేసుకోవాలి. తర్వాత బాక్స్ ని ఇలా ఒక సైడ్ కి పెట్టేసుకొని ముందుగా ఒక పేపర్లో నేను ఇలా ఇటువంటి షేప్స్ని డ్రా చేసుకొని తర్వాత కట్ చేసుకున్నాను. చూడండి, ఇటువంటి షేప్స్ అనమాట. ఈ షేప్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న పేపర్ని ఇలా డబ్బా పైన అరేంజ్ చేసుకొని స్కెచ్ కానీ లేదంటే మార్కర్ కానీ ఏదైనా కానీ తీసుకొని పెట్టుకున్న పేపర్స్ ఏ షేప్స్లో అయితే ఉన్నాయో ఆ షేప్స్ని కరెక్ట్గా బాక్స్ పైన డ్రా చేసేసుకోవాలి. డ్రా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డ్రా చేసుకున్న పీసెస్ని కట్ చేసేసుకోవాలి బాక్స్ నుంచి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అప్పుడే మీ ముందుకి ఇంకా మంచి మంచి ఐడియాలు నేను తీసుకురాగలను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇటువంటి షేప్స్ 2 వచ్చేస్తాయి. తర్వాత స్టోన్ చైన్ తీసేసుకున్నాను. తర్వాత గమ్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్లోంచి పెద్ద పీస్ని తీసుకొని ఇక్కడ కార్నర్లో ఇలా గమ్ అప్లై చేసుకోవాలి చుట్టూ. ఇలా ఈ పీస్కి మొత్తం రౌండ్గా గమ్ అప్లై చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ తీసుకున్నాను కదా, ఆ స్టోన్ చైన్ని అప్లై చేసుకున్న గమ్ పైన ఈ విధంగా అంటించేసుకోవాలి. స్టోన్ చైన్ని కూడా చుట్టూ పీస్కి మొత్తం అంటించేసుకున్న తర్వాత రౌండ్గా కాసేపు డ్రై అవనిస్తే ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత సేమ్ ఈ పెద్ద పీస్ కి ఏ విధంగా అయితే గమ్ అప్లై చేసుకుని స్టోన్ చైన్ అంటించుకున్నానో సేమ్ అలానే చుట్టూ గమ్ అప్లై చేసుకొని దీనికి కూడా చుట్టూ స్టోన్ చైన్ ని అంటించేసుకున్నాను. 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తాయి. తర్వాత 2 ఐ పిన్స్ ని తీసుకున్నాను. ఈ 2 ఐ పిన్స్ లో ఒక ఐ పిన్ ని ఇలా ఓపెన్ ఉండేలా చూసుకొని తర్వాత 2 పీసెస్ ఉన్నాయి కదా, వాటిలోంచి ఒకటి తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్న ఐ పిన్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి ఒకటి ఇలా అంటించేసుకోవాలి. తర్వాత ఈ చిన్న పీస్ ఉంది కదా, ఈ చిన్న పీస్ కూడా బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకొని ఇంకొక ఐ పిన్ ని ఇలా అంటించేసుకోవాలి. ఈ చిన్న పీస్ కి ఇంకొంచెం గమ్ అప్లై చేసుకొని స్టడ్ బేస్ ఒకటి తీసుకున్నాను. ఆ స్టడ్ బేస్ ని కూడా అంటించేసుకున్నాను. తర్వాత వీటిని కదల్చకుండా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 2 ఐ పిన్స్ ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ ఉండే ఐ పిన్ ని ఇలా కొంచెం బెండ్ చేసేసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టే. సేమ్ ఇప్పుడు ఒక ఇయర్ రింగ్ ని ఏ విధంగా అయితే చేసి చూపించానో ఇంకొక ఇయర్ రింగ్ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక ఇయర్ రింగ్ చేశాను కదా, సేమ్ ఇలానే ఇంకొకటి చేసేసుకున్నాను. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఒక మంచి ట్రెండింగ్ లో ఉండే ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇటువంటి షేప్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా, వీటిని ఒక వేస్ట్ అనుకొని పడేసే డబ్బాతో చేసామంటే నమ్ముతారా చెప్పండి? నిజంగా చెప్తున్నాను, అసలు లుక్ ఎంత బాగుందంటే చేసే టైంలో నేను కూడా ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ మీకు కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. ముందుగానే చెప్తున్నాను, మినిమం 299 ఆర్డర్ పెడితేనే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. లేదు అంతకన్నా తక్కువ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు తప్పకుండా 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది అనమాట. సో ఐడియా ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.